డాక్టర్ గారు చివరిగా చెప్పండి. మన దేశం ఈ స్పెయిన్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, న్యూరాలజీకి సంబంధించి ఎలాంటి డెవలప్‌మెంట్‌లో ఉంది ఇతర దేశాలతో పోల్చితే? డెవలప్‌మెంట్ ఇన్ మీన్స్ ఇండియాలో ఇప్పుడు వాటెవర్ ఈస్ అవైలబుల్ ఇన్ గ్లోబల్లీ, ఇండియాలో ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు అవైలబుల్ ఉంది. అది ఓన్లీ ఫర్ ఆ ట్రీట్మెంట్ కోసం అదర్ కంట్రీస్‌కి వెళ్ళాలి అలాగా లేదు. అండ్ యాజ్ ఐ ఎక్స్‌ప్లెయిన్డ్, ఫ్యూచర్ ఈస్ లైక్ వెదర్ ట్రీట్మెంట్ కెన్ బి డన్ వితౌట్ సర్జరీ. If diagnosis can be done with only blood test, okay, and if treatment is required, like with doing focused ultrasound or gamma knife, and or small hole to surgery ఎట్లా చేయాలి. ప్లస్ there are lot of ఇప్పుడు అన్ట్రీటబుల్ డిసీజెస్ ఉంది, లైక్ జెనెటిక్ డిసీజ్, లైక్ న్యూరాలజీలో ఎంఎన్డి ఉంది. సో అండ్ లాట్ ఆఫ్ ఎపిలెప్సీ కూడా ఆ కోసం జెనెటిక్ ట్రీట్మెంట్ చేస్తే దెన్ దట్ యూ కెన్ ప్రాబ్లీ ట్రీట్ ఇట్. సో లాట్ ఆఫ్ ఈ న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీలో అన్ట్రీటబుల్ డిసీజ్ ఇప్పుడు చాలాదు ఉంది. సో that is successful, that people have been trying for past 50-70 years is not successful, then life will be better. డాక్టర్ గారు మీ సర్వీస్ కోసం కావచ్చు, లేకపోతే మీ సర్జరీ సక్సెస్ రేట్ కోసం కావచ్చు, చాలామంది చెప్తూనే ఉంటారు. డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి అల్టిమేట్ గోల్ అసలు మీ ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నారు? మీ సర్వీస్‌లో కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా సర్జరీస్‌లో కావచ్చు. My aim at the అంటే means every facility, whatever is facility globally in neuroscience should be available locally. People should not go to other places. And I'm not telling to other country. They should not leave our state for treatment to other state. So ఆ ఎయిమ్తో, బికాస్ కిమ్స్ హాస్పిటల్లో దే ప్రామిస్ దట్ దే విల్ గెట్ ఆల్ ఎక్విప్మెంట్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ గ్లోబలీ లోకల్లీ. ఆ కోసం ఐ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 15 years అండ్ దే బీన్ ప్రొవైడింగ్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్. బట్ ఎనీ న్యూ ట్రీట్మెంట్ ఉంది, అది చాలా ఎక్స్పెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ అది వీ ట్రై టు సీ దట్ ఇట్ ఈస్ అఫోర్డబుల్. ద చార్జెస్ ఆర్ లెస్ దెన్ ఆఫ్ అదర్ సెంటర్స్. సో so aim is no patient should go back because technology is not available. So that is what is my aim, and till now we have been successful.